హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు రావటానికి కారణం ఏమంటే, నేను ఇది ఒక 3 మంత్స్ బ్యాక్ ఫోన్ కొన్నానండి. ఆ ఫోన్ చూపించడానికి వీడియో తీశాను. కానీ ఆ వీడియో ఎలాగ ఎడిట్ చేయాలి, వెనక నాయిస్ ఎలా తీయాలనేది నాకు తెలియలేదు. రీసెంట్గా నేను అది తెలుసుకొని ఈ వీడియోని మ్యూట్లో పెట్టి నాయిస్ వెనక తీసేసేసి కొంచెం చేశానండి. దానికి నా వాయిస్ ఓవర్ ఇచ్చి మీతో మాట్లాడాలనేసి, మీకు చెప్పాలనేసి దీని గురించి వీడియో ఇప్పుడు పెడుతున్నానండి. అందరూ చూడండి, ప్లీజ్ లైక్ చేసి సబ్ చేయండి ప్లీజ్ అండి. ఏంటంటే అండి, నాకున్న రిస్క్లో, నాకు వచ్చే శాలరీలో నేను ఫోన్ కొనుక్కోవాలంటే నాకు ఇబ్బందేనండి. ఇప్పుడు దాకా ఏంటంటే నేను ఏదో సెకండ్స్లో తీసుకొని అది యూజ్ చేసుకుంటా వాడుకుంటా చిన్న చిన్న షార్ట్స్ తీస్తున్నాను. ఆ షార్ట్స్ సరిగ్గా రావట్లేదండి. అదొకటి, ఫోను పగిలిపోయింది, డిస్ప్లే పోయింది. దానికి గూగుల్ డిస్ప్లే వేయించినా కూడా అది పెద్దగా ఇది కావట్లేదు. అందుకనే ఎట్లయితే ఏందని రూపాయి దాచుకున్నానండి ఫోన్ కోసం. అప్పుడు కాసిన టిఫిన్కి, ఆటికి ఈటికి అన్నిటికీ అట్లా రూపాయి దాచుకొని పోగేసుకొని కొత్త ఫోను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. నాకు చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందండి. నాకు ఎంతగానో ఇష్టమైంది. నేను ఇష్టపడే ఈ ఫోన్ని మీరు కూడా ఇష్టపడతారనుకుంటున్నాను. అదిగోండి, స్విచ్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఆ స్విచ్ ఆన్ చేసేటప్పుడు నా ఫేస్లో అసలు ఫీలింగ్స్ మీరు చూస్తే, అమ్మో ఇంత ఆనందపడుతుంది ఏంది ఈ ఫోన్కే అనుకుంటారు మీరు. నాకు అంత సంతోషం అండి. ఎందుకంటే ఫస్ట్ టైము కొత్త ఫోన్ యూజ్ చేస్తున్నాను. అంటే అది కూడా నా ఫోను, నా పేరుతో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. అసలు నా సంతోషానికి అవధులు లేవండి. అందరూ చూడండి. నాకు ఆ సెట్టింగ్స్ కూడా రావు. నేను పెద్దగా ఎక్కువ చదువుకోలేదనుకోండి. 10th అయినా సరే, అప్పుడు చదువుల్లో ఇవన్నీ తెలియదు కదండి. రీసెంట్గా అన్నీ అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను నేనే. ఇప్పుడు నా యూట్యూబ్ షార్ట్స్లో కూడా నాకు ఎవరు నేర్పింది కాదు, నాకు ఎవరు సెట్ చేసేది కాదు. నాకు నేనే ఆ ఛానళ్ళు ఈ ఛానల్ చూసుకుంటా, అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలని అనుకుంటా మొత్తం చూసుకొని నేర్చుకొని ఎప్పటికప్పుడు కొంచెం మెరుగవుతున్నానండి. ఈ రీసెంట్గా ఈ నాయిస్ కూడా తొలగించడం అయింది. అది అందుకని వెంటనే ఈరోజు కుదిరింది నాకు ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయటానికి. దయచేసి ఈ వీడియో చూసి నన్ను సబ్ చేసుకోండి. వీలైతే లైక్ ఇచ్చి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ చూసే వాళ్ళంతా కొంచెం వీడియోలు చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న వాటికి నాకు మంచి ఫీలింగ్ అండి. ఎందుకంటే నేను కూడా కొంచెం గ్రో అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. మీ ఆశీర్వాదం నాకు కావాలి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్ అండ్ లైక్.